హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కుమారి వ్లాగ్స్ తెలుగు. కూర ఏం లేదని చెప్పి ఫ్రెండ్స్ ఓ మామిడికాయ అంటే పచ్చడి చేద్దామని తీసాను. మా వదిన వచ్చిన దాంట్లోకి ఒక మామిడికాయతో పచ్చడి ఏంటి వదిన అని అడిగింది. చాలా రేట్లు ఉన్నాయి మామిడికాయలు, ఇప్పుడు కావాలంటే ఒక కాయతో పచ్చడి చేసుకోవచ్చు. పప్పు చుక్క కూర చేశాను, దానికి కాంబినేషన్గా ఒక మామిడికాయ అంది పచ్చడి చేస్తున్నానని చెప్పాను. ఫ్రెండ్స్ ఎలా చేద్దాము చూద్దాం రండి, ఓకేనా? నేనైతే ఫ్రెండ్స్ ఒక మామిడికాయ ఉంది, ఒక మామిడికాయ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఇలా మొత్తం చెక్కేసుకోవాలి, పై చెక్కేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని మొత్తం పై అంతా చెక్కేసుకున్నాను. దీన్ని ముక్కలు చేసుకుందాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా చిన్నగా ముక్కలు తరుక్కున్నాను. పచ్చిమిర్చి కూడా చిన్నగా ముక్కలుగా తరుక్కున్నాను ఫ్రెండ్స్. ఈ రెండు మిక్సీ కొంచెం వీటిలో ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే అది పచ్చిమిరకాయలు సరిపోతాయి ఫ్రెండ్స్. ఎండుమిరకాయతో చేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు అంటే మనకి సింపుల్గా మనకి అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది కదా. ఒక మామిడికాయ ఉంటే చాలు ఫ్రెండ్స్, మనకి 100 గ్రాములు పచ్చడి అవుద్ది, ఏం తక్కువ అవ్వదు. బాగుంటుంది. మనం చేసుకున్నది టేస్ట్గా ఉంటుంది కదా. ఏమైనా మనం చేసుకున్న వంటని ఏదైనా టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అప్పటికప్పుడు కావాలంటే 4-5 మామిడికాయలు కావాలంటే అప్పుడు లేవనుకోండి, ఇంట్లో ఒక్కటే మన కూర తెచ్చుకోండి, అది ఒక కాయ ఉందనుకోండి, మనకి తినడానికి బాగుంటుంది. ఏ కూరకైనా మనకి కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చడి అంటే పచ్చడి కదా, మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే సింపుల్గా మీరు వెంటనే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మిక్సీలో వేసుకుందాం. దీనికి తగినంత ఉప్పు కొద్దిగా వేసుకోండి, సరిపోద్ది, ఓకేనా ఫ్రెండ్స్? అలా వేసుకోండి. ఇది ముఖ్యంగా ఎవరికంటే హాస్టల్లో ఉంటారు కదా, బ్యాచులర్, వెంటనే వంట చేసుకోలేరు, వంట చేసి చదువుకుంటూ ఉంటారు, జాబుల్లో ఉంటారు. వాళ్ళు వెంటనే చేసుకోవాలంటే, నోటికి రుచిగా కావాలంటే ఏం చేసుకోలేరు కదా. వాళ్ళకి సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకనే నేను వీడియో పెడుతున్నాను నేను. ఫ్రెండ్స్ మీరు ఒకసారి చేసి చూడండి, చేసి తినండి. ఆ టేస్ట్ బాగోపోతే నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి. హలో బ్యాచులర్, మీరైనా సరే ఒక మామిడికాయ 3 పచ్చిమిరకాయలు ఉంటే చాలు ఫ్రెండ్స్, పచ్చడి నీకనే రుచికరమైన పచ్చడి చేసుకోవచ్చు, ఓకేనా? ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నానో చూస్తే ట్రై చేయండి. మీకు సింపుల్, వెరీ సింపుల్. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వేసి తినొచ్చు. ఇది ఒకటైతే మనకి 1-2 సార్లు వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎక్కువ అనుకోండి, ఎక్కువనే ఇదే పొజిషన్. ఇలాగే చేసుకుంటే మీకు రుచికి రుచి ఉంటుంది, చక్కగా బాగుంటుంది, ఓకేనా? రండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మిక్సీకి ఇలా కచ్చాపచ్చా కింద మిక్సీకి వేసుకోవాలి. కొంచెం చిన్న ముక్కలుగా ఉండేలా వేసుకోవాలి. అంటే మనకి నోటికి పుల్లగా ముక్కలు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాణం ఎక్కడికో పోనట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఇలా చేసుకుని మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అందరికీ, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కచ్చాపచ్చాక దంచుకుందాం. కచ్చాపచ్చాక మిక్సీకి వేసుకుంటే మీకు సరిపోద్ది, పెద్ద టైం పడుతుంది ఏమీ. రండి ఫ్రెండ్స్, దీనికి పోపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి కొద్దిగా మనం తగినంత ఆయిల్ పోసుకుందాం. ఎక్కువ వద్దు, మీ ఇష్టం, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నూనెతో కలుపు తింటే బాగుంటుంది. పచ్చట్లో నూనె ఎక్కువ కావాలి కనుక కొంచెం వేడెక్కనిద్దాం, బాగా వేడెక్కాలి. ఈలోపు మనం తాలింపుకి ప్రిపేర్ అవుదాం. నూనె కొంచెం వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్, మనం తాలింపుకి ప్రిపేర్ అవుదాం. చూసారు కదా, ఎల్లుల్లిపాయ రెక్కలు 2, ఒక ఎండుమిర్చి, కొంచెం తాలింపులు, కరివేపాకు, ఇవి కొంచెం మనం యాగనివ్వాలి ఫ్రెండ్స్. బాగా కాకుండా ఇవి కొంచెంగా లైట్గా వేపుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, తాలింపులు, వెల్లుల్లి, చూసారు కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అంటే ఇంకా చాలా బాగుంటుంది, ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మామిడి పచ్చిమిరపకాయ తొక్కు వేసేసుకుందాం. ఎండుమిరపకాయ కదా, ఆ మాత్రం ఘాటు ఉంటుంది కదా, మరి ఘాటుగా ఉంది.
నోటికి కూడా చాలా రుచిగా ఉండేలా ఉంది. ఈ తాలింపు పెడితేనే నాకు నోరు ఊరిపోయింది. మీకు ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా బ్యాచులర్ మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే రోజు బయట ఫుడ్ తిని మీరు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. మన ఇంటి భోజనం మనం చేసుకున్న భోజనం వేరే, అమ్మ చేతి వంట వేరే, దాన్ని చెప్పక్కర్లేదు. ఆ విధంగా మనం కూడా చేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే దీన్ని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వేసి తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. పచ్చిమిరకాయ వేసాను కనుక కొంచెం అది తెల్లగా ఉంది. అదే ఎండుమిరకాయ కానీ కారం కానీ వేస్తే కలర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ తాలింపు వేసాక ఒక్క 10 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ తాలింపులు గట్ట దానికి పట్టి బాగుంటుంది. నూనెలో మగ్గితే పచ్చడి బాగుంటుంది కదా. చూసారు కదా ఎలా ఉందో. దీన్ని కొంచెం మగ్గనివ్వాలి నూనెలో. కొంచెం ఒక్క 10 నిమిషాలైనా సిమ్లో పెట్టి చిన్నగా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా ఉడికితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎప్పటికప్పుడు తీసుకొని వేసి తినొచ్చు. కనీసం నెల అయినా ఉంటుంది. ఈ రకంగా ఒక కాయనే కాదు, మీరు 10 కాయలు చేసుకున్నా ఎన్ని చేసుకున్నా మీకు తగినంత కారం వేసుకుని మీరు పచ్చడి ఇలాగే మిక్సీ పట్టేసుకుని తాలింపు పెట్టేసుకుని అది సింపుల్ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు మనం మాట్లాడుకున్న చేపట్లో మనం పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఏంటన్నది. చూసారు కదా, మన చూస్తే కాదు ఫ్రెండ్స్, దీని టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీరు కూడా చేసి చూడండి, తినండి. ఎలా ఉన్నదో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియో షేర్ చేయండి. మీరు చేయడం వల్ల నా వీడియోలు అనేక మందికి చేరుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారుగా గుమగుమలాడే మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది.